ఇవాళ పెండింగ్ ఉన్న 10 నెలల వేతనాలు, ఇవాళ పెండింగ్ ఉన్న 10 నెలల వేతనాలను, పెండింగ్ ఉన్న 10 నెలల వేతనాలను కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత. తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలి. ఉద్యోగులను విధుల్లోకి వెంటనే పరిష్కరించాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను కల్పించాలి. ఈఎస్ఐటీఎఫ్ సౌకర్యము. కాంగ్రెస్ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ CIT అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతి శాంతియుతంగా తమ కష్టాన్ని, తమ బాధను, తన ఇబ్బందును చెప్పుకోవడానికి ప్రభుత్వం ఆలకించాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతూ ఉన్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 17 నెలలు ఈరోజు అవుతా ఉంది, 15 నెలలు దాటింది, 18 నెలలు అయింది, జీతం రాలేదు. గ్రామ పంచాయతీ వర్కర్లకు 12 నెలలు, 14 నెలలు రాలేదు. నిజంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా గొప్పనంగా అభినందించాలి, ఎందుకంటే హర్షించాలి. జీతం రాకపోయినా, గౌరవేతనం రాకపోయినా, పిఎం కట్టకపోయినా, ESI కట్టకపోయినా, ఇబ్బంది చేసినా, కట్టబెట్టినా, తొలగించినా, తీసేసినా అంటే ఒక మాట రైతులు బాగుండాలనే లక్ష్యం మీద పనిచేస్తున్నటువంటి మొత్తం APCNF సంబంధించినటువంటి ప్రత్యేకంగా CITగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అలా చేయని పక్షంలో 29వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దీనికి రాష్ట్ర బాధ్యత APCNF కాదు, దీనికి రాష్ట్ర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల సమస్యను, బాధను, కష్టాన్ని, జీతాన్ని పెంచి పరిష్కారం చేయాలని చెప్పి CITగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శాంతకుమారి, మా పెనుమల్ మండలం. మాకు గత 17 నెలల నుండి మాకు ఎటువంటి గౌరవేతనాలు అందకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము మా జీతాలు గౌరవేతనాలు అందితే గానీ మేము గ్రౌండ్ లెవెల్లో కానీ పనులు చేసేదానికి రైతుల దగ్గర కానీ మాకు ఇది స్థాయిలో క్యాడర్ వారి దగ్గరైనా కానీ ఎటువంటి సహకారం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి 17 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు IV రమణ. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మోడల్ మెకానిక్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, CITO ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ ప్రతి గ్రామం నుంచి ICRP వరకు, ICRP నుండి MTల వరకు మొత్తం అంతమంది 500 మంది దాదాపు అన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరి సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, CIT ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మా ముఖ్య డిమాండ్స్ పెండింగ్లో ఉన్న 17 నెలల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే మా సిబ్బందిని, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రభుత్వ వేతనాలుగా మాకు ఇచ్చిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వ వేతనంగా గుర్తించాలి. ప్రభుత్వ వేతనాలలో ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం మా అందరికీ అదే ఫెసిలిటీస్ ఇప్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ నెల 29వ తారీఖు స్టేట్ వైడ్ అంటే రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు వరకు మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఈ నెల 30వ తారీఖు, ఒకవేళ 30వ తారీఖు లోపల ఏదైనా చేయకపోతే రాష్ట్ర స్థాయి సిబ్బంది కావచ్చు, జిల్లా స్థాయి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమి న్యాయం చేయకపోతే 1వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమం దారుణంగా ఉంటాయి. అన్ని జిల్లా DPM ఆఫీసులో దిగ్బంధం చేసి మా డిమాండ్స్ని మేము పోరాడి డిమాండ్స్ని పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా, ఈ ర్యాలీ ముఖంగా మేము మా అందరి తరఫున క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, MTల వరకు అందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా సిబ్బంది ICRPలో పాపం గ్రామ స్థాయి నుంచి మహిళా రైతులు ఎక్కువ మా సిబ్బందిలో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం. అన్ని సమస్యలు 17 నెలలుగా గౌరవ వేతనాలు రాని డిపార్ట్మెంట్ అంటూ ఏది ఉన్నదో నాకు తెలిసినంత వరకు అలాంటి డిపార్ట్మెంట్ ఏది లేదు. కానీ ప్రభుత్వ వైఖరి చూడండి, మా
మా యొక్క ఈ శాలరీస్ ప్రభుత్వ అకౌంట్లో పడిన తర్వాత మా ఆర్వైఎస్ఎస్ అకౌంట్లో పడుతుంది. ప్రభుత్వ అకౌంట్లో పడిన డబ్బులు పడినట్లే వాడేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మా డిమాండ్స్ను మీరు వెంటనే పరిష్కరించకపోతే మా ఈ ధర్నా కార్యక్రమాలు ఆఫీసులు లాక్ చేసి దిగ్బంధం చేస్తామని మరీ వేడుకుంటున్నాను.